ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మాది అచ్చంపేట మండలం. అచ్చంపేట మండలం. ఎక్కడ? అచ్చంపేట మండలం. ఏంటి, ఏ సమస్య మీద వచ్చారు? పొలం కబ్జా చేశారు. ఎవరు? ఎంఆర్ఆవు. ఎంఆర్ఆవు ఏరే వాళ్ళ పట్టా ఇచ్చింది. నేను పవన్ కళ్యాణ్ కోసం వచ్చా. నా భూమి నాకు ఇప్పించమని ఏరే వాళ్ళకి డేకా పట్టాలు నాకు రద్దు చేసి ఆన్లైన్ రద్దు చేసి వాళ్ళకి ఎక్కిచ్చారు. పవన్ కళ్యాణ్ కోసం దేవుళ్ళ అంటోడని ఆయన చేస్తాడని నా భూమి నాకు ఇప్పించమని కోరుతున్నా. ఎంఆర్ఆవు కోర్టు కాగితాలు లాక్కుంది రమణ కుమారి, మరి లాయర్ కాడ కాగితాలు లాక్కుంది, ఈఆర్ అక్కడ కాగితాలు లాక్కుంది. ఇంకొక మా పద్మ అని వాళ్ళకి పట్టాలు రాసింది పోయింది. నమ్మకం ఉందనే వచ్చా నేను. పవన్ కళ్యాణ్ గారు చేస్తాడు అందరు చెప్తే వచ్చాను నేను ఇక్కడికి. మంచోడు పొమ్మ పవన్ కళ్యాణ్ గారు లాయర్ పెట్టి నీకు చేస్తాడు, నీకు న్యాయం చేస్తాడు. చాలా సార్లు వచ్చినా నాకు దొరకలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ వచ్చి పవన్ కళ్యాణ్ గారు నమస్కారం అండి, నా బాధ కొంచెం ఆలోచన మరలు ఎవరు ఆలకించట్లేదు. నాకు 9 మంది పిల్లలు, ఒక అమ్మాయిని కూడా పారేసిన పిల్లలు కూడా అనాథ పిల్లలు కూడా నా భూమి నాకు ఇప్పించమని నేను కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని. నమస్కారం అండి. నేను భయపడుతున్నా, నన్ను చంపుతామని అమ్మ ఎంటాడుతున్నారు వాళ్ళు. ప్రెసిడెంట్ గారు వైఎస్ఆర్ తరఫున గెలిచిన ప్రెసిడెంట్ గారు రాపించండి. వాళ్ళ మేనమాకి 1 ఎకరం, వాళ్ళ మేనమా కోడలకి 1 ఎకరం భూమి రాపించారు, పట్టాలు ఇప్పించారు. మరి తహసీలు గడుచుకుంటున్నారు, నాది కబ్జా చేశారు. నా పట్టా రద్దు చేసి వాళ్ళకి ఇప్పించారు. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. నువ్వు చాలా మంది అయితే వచ్చి ఎక్కడికి నేను చాలా మంది చెప్పారు. మా యాదవులు ఆయన చెప్పాడు ఒక ఆయన, వాడి బొమ్మ పని అయిద్ది బాగా నీకెళ్ళి సహాయం చేస్తాడు దేవుళ్ళు అంటాడు చేతి వచ్చినయ్యా. మీరు నమస్కారం అయ్యా. నన్ను ఎవరు పట్టించుకోవట్లా. ఎంఆర్ఆవు ఈఆర్ఆవు నేను సర్వేరు 7 గొడవలు సర్వేరు గోపి పేషెంటు నర్సయ్య కొడుకు పేరు రోషాలు, మరి పేషెంట్ గారు వీళ్ళందరూ వచ్చి నా చేత దంగేలు ముద్దలు వేసుకున్నారు. చేలోకి నీ కొలతలు వేస్తారమ్మని కొలతలు వేస్తామని చెప్పారు. ఎంఆర్ఆ పంపించినాడు, నీ కొలతలు వేస్తామని నా పిల్లగాడి చేత నాకు రాపించాక అయ్యా పిల్లగాడి తీసిండు చెల్లు అయ్యి 2 ఎకరాలే 2 ఎకరాలు నాకు ఇచ్చారు. గవర్నమెంటే ఇచ్చింది. ఇంద్రమ్మ రామారావు ఉన్నప్పుడు ఇచ్చింది. కలెక్టర్ గారే సాయరత్నం కోర్టుకు కూడా ఆవే లాయర్ని పెట్టి నమ్మకం ఉండే వచ్చా. చాలా సార్లు వచ్చా, కలవలేదు. ఇప్పుడు కూడా కారణాలు నమ్మకం ఉండే చేస్తారని పవన్ కళ్యాణ్ గారు చేస్తారని వచ్చా. చేస్తారని అందరు చెబుతున్నారు. నాకు పనులు మంచి పనులు చేస్తున్నారు చెప్పారయ్యా. చేస్తుంటేనే వచ్చారు. నాకు న్యాయం చేసి పెట్టమను కలెక్టర్ గారికి చెప్పి ఎంఆర్ఆర్ చెప్పి నా కాగితాలు నాకు ఇప్పించమన్నయ్యా. బాగానే ఉందయ్యా, మంచిగానే ఉంది. మాకు ఇప్పుడు నాకెళ్ళే మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గాని సీఎం గాని అందరూ నా కాగితాలు చూశారు, పొలం నాది అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు లేడండి. వాళ్ళ కాగితాలు ఇచ్చా. పవన్ కళ్యాణ్ కోసం వచ్చేప్పుడు 3 సార్లు వచ్చి కలవట్లా, మళ్ళీ వచ్చి కలుస్తా ఆయనతోటి. నన్ను ఎంటాడుతున్నారు చంపాలని. పెట్టా, ఇచ్చాను అర్జీ కూడా ఇచ్చా. తీసుకున్నారు. అర్జీ ఇచ్చి లాయర్ని కూడా పెట్టారు. మరి అన్ని తీసుకున్నారు. లాయర్ని పెట్టారు. మంచి అమ్మ కూడా మంచావే నాగేశ్వరరావు గారు వాళ్ళంతా కాగితాలు తీసుకొని నీ పొలం నీకే ఇప్పిస్తామని చెప్పారు. అయ్య గారు పవన్ కళ్యాణ్ మంచోడు దేవుళ్ళు అంటాడు అని చెబుతున్నా నేను. బాగానే ఉంది, మంచిగానే ఉంది. జగన్ ప్రభుత్వంలో నా పొలం కబ్జా చేసింది. జగన్ ప్రభుత్వంలో కబ్జా చేసి వాళ్ళ పట్టాలు ఇచ్చారు. ప్రెసిడెంట్ నాకు నన్ను పోయలేదు. జగన్ కాడికి పోయినా, ఎమ్మెల్యే కాడికి కూడా పోయినా. పేషెంట్ పింఛన్ ఎప్పుడో వస్తుంది నాకు చాలా నాలుగు. అప్పుడే 3000 ఇచ్చారు, ఇప్పుడే 4000. ఇంటికి వచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇచ్చారు. ఇంటికి వచ్చినాక ఇంటికి వచ్చి ఎత్తున్నారు. వీళ్ళు కూడా 4000 ఎత్తున్నారు. ఇంటికి వచ్చి ఎత్తున్నారు. అవన్నీ బాధలు లేవు. నేను ఒక పిల్ల దొరికింది, ఒక పిల్ల కంపలు. ఆ అమ్మాయిని కూడా పెంచుతున్నా. ఆ అమ్మాయిని నెత్తురు గుడ్డలతో పెంచా. నాగార్జున సాగర్ లో పైలాల్లో ప్రభుత్వం హాస్పిటల్ దగ్గరలో దొరికిన అమ్మాయిని కూడా పెంచా. ఆ అమ్మాయిని 10 చదివిచ్చా. 23 సంవత్సరాలు పెళ్లి కూడా చేశా. బాగానే ఉంది. నాకు సాయం చేసి
నా భూమి నాకు ఇప్పిస్తామని కోరుతున్నా. కళ్యాణ్ గారి దగ్గర చేస్తారు. చేస్తాడని నేను నమ్మకం మీదనే వచ్చా. పవన్ కళ్యాణ్ చేస్తాడని వచ్చా. చాలా మంది చెప్పారు పవన్ కళ్యాణ్ బొమ్మ అంటే 2-3 సార్లు వచ్చే కలవలేదు, ఇవాళ వచ్చా.